వారంతా ప్రభుత్వం గొప్ప చేతులు కాపాడి ఈ భయంకర దినాల్లో మనము, ఎందుకంటే మరి కరోనా వైరస్ వచ్చి పని ఒక దినానికి ఎంతో లక్షాంతరం మంది చనిపోతున్నారు చివరి లోకంలో. ప్రపంచ నలుమూలలో ఉన్నట్టు మరి మానవ సృష్టికి ఇది పెద్ద తెగులు మాదిరిగా, భయంకరమైన శాపం మాదిరిగా అనేక చనిపోతున్నారు. ఎంతోమంది మరి కృష్ణగా సీరియస్ అయిపోయి హాస్పిటల్లోనూ స్వగృహాల్లోనూ బాధకరమైన రీతులు వారు ఉన్నారు. కాబట్టి ఇవన్నిటిని తప్పించి ప్రభుత్వం కృపచేత మన యొక్క దినం మన సజీవసంకులు ఉంచి మన మరి సన్నిధానం నిజంగా మనలందరినీ ఇక్కడ చేర్చినందుకు ప్రభునామానికి స్తోత్రం చేస్తున్నాము. కనుక తండ్రి ప్రభు మరి చూసిన తర్వాత మనకంటే చిన్న చిన్న భార్య మన బిడ్డలు లోకంలో మహాభాగ్యవంతుడి వారు ఎంతోమంది ఈ సమయం దొరక్క మురుగైపోయినారు. ఆయన కృపచేత ప్రతి నిమిషం, ప్రతి గడియ, ప్రతి సెకండ్ కూడా ఆయన కాపాడి మనల్ని లోకంలో సజీవసంకులు ఉంచినాడు. కాబట్టి ఈ దినం ప్రభు యొక్క కృపలో మనకి ఇచ్చిన మేలును బట్టి, మనం ప్రభు ద్వారా కలిగిన గొప్ప మేలును బట్టి మనం కొద్ది సమయంలో ఆయన కానీ మన నామం పేడ సరి మరి పాటలు పాడి తర్వాత మన వాక్యములు ధ్యానిస్తున్నాము. మన స్తోత్రములు మరి ఇప్పుడు మనం కళ్ళు మూసుకుంటే మన సహోదరుడు డేవిడ్ గారు పాలన చేస్తారు. ఆ తర్వాత మనం వాక్యానికి వెళ్ళిపోదాం. అందరు తల ఉంచినట్టయితే ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి వంటి మా ప్రభు, కృపా కనిక వంటి మా తండ్రి, ఇచ్చిన సాయం పెట్టిన ఆయన నీ వందనాలు స్తోత్రాలు ప్రభు తండ్రి. నేటి ఆదివారం నుంచి ఆదివారం నా ప్రభావ మీ సజీలకు ఉంచిన తండ్రి, ఈ ఉదయ కాలంలో కూడా నా ప్రభావ మరొకసారి మీ సందర్భంలో ఆయన ఇదివరైనా మోకరించి కొనివాడే భాగ్యం ఇచ్చిన లేని స్ఫూర్తి ప్రభు తండ్రి. ఈ గడియ సమయం చూడక నా తండ్రి ఎంతోమంది నాయన మాకంటే చిన్నవారు పెద్దవారు ఆస్తి పరుకున్న నా తండ్రి వస్తున్నా ప్రభా. ఏ యోగ్యత మమ్మల్ని నా తండ్రి మీ కృప చేతన అయ్యా ప్రభు అనటానికి మాకు ఇచ్చినట్టు తరుణానికి లేని స్ఫూర్తి నా తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడి ఉంటారు అక్కడ ఉంటాం మా పరమ తండ్రి. కొంతమందిగా చేరిన ఆయన మీ సన్నిధానం ఉంచుండగా నా ప్రభావ మా మధ్యలో మీరు ఉంటున్నారని ఆయన నమ్ముచున్న ప్రభా. ఆయన యొక్క కడవడి దినాలు నా ప్రభావ తండ్రి అనేకమైన సూచక్రియలు, అనేకమైన కార్యాలు చెప్తుండే నా ప్రభా. ఈ కరోనా వ్యాధులతో నా ప్రభావ ఎంతో మంది వ్యాధులతో బాధతో బలహీనతతో నా ప్రభావ కుటుంబంలో అనేకమైన శాంతి సమాధానం లేకుండా తండ్రి ఉంటున్నారు నా ప్రభావ తండ్రి. అటువంటి బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో మా ప్రభావ తండ్రి. ఆయన వైద్యుడుగా నా తండ్రి కష్టంలోనూ సంతోషంలోనూ అన్నింటిలోనూ ఆయన మీ యొక్క పాసం వచ్చిన ప్రభా. ఎందుకంటే నా తండ్రి మేము మానవులు కనుక తండ్రి, మేము మీ దగ్గర మొరపెట్టే వారుగా ఉంటున్నాం కనుక నా తండ్రి, ప్రతి విషయం ఎందుకు నా తండ్రి మీరే మాకు ఆదాయం పడుతుంది నా తండ్రి. అలాగే నా ప్రభా పాటలు కూర్చుండగా అలాగనైనా పాటలు ఎందుకున్నా మీతో ఉండడం వాక్యం ఎందుకు నా తండ్రి. ఇది కూడా మీ దోస సిలుసంతో మేము పట్టుకున్నా ప్రభా. మాట్లాడబోసిన యొక్క మాటలు నా తండ్రి మీ మాటలు కనుక నా తండ్రి, మా మాటలు నేను మా మాటలు మా యొక్క ఘనత కాదు కనుక ప్రభావ తండ్రి మీరే ఇచ్చించి తగ్గించినట్లుగా దయచేదండి. ఈ కొద్ది వినపంలో మీ కుమారుడైన యేసుక్రీస్తు అంటే వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మనంతా మరి కీర్తన బుక్లో 2వ నెంబరు ఆయన నా సంగీతం అనే పాట అందరం కలిసి పాడుకుందాము. ఈ పాటల బుక్లో 2వ నెంబర్ నుంచి పన్నమాట. తర్వాత ఈ పాట పాడుకొని తర్వాత మన వాక్య దగ్గర పోదాం వచ్చి పన్నమాట. పాట పాడదాం. ఆయనే నా సంగీతము బలమైన కోటయను జీవాధిపతియు ఆయనే నా జీవిత కాలమెల్ల స్తుతించెదము, నా జీవిత కాలమెల్ల స్తుతించెదము. ఆయనే నా సంగీతము సుతుల మధ్యలో నివాసం చేసి దూరల పొగడే దేవుడాయనే. సుతుల మధ్యలో నివాసం చేసి దూతల పొగడే దేవుడాయనే. వేడు సుండ పతుల స్వరము విని, వేడు సుండ భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే
సంగీతము ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఇద్దరు ముగ్గురి నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని మన దేవుని ఉండేదనని మన దేవుని కరములు భక్తి నిత్యం స్తుతించదము కరములు భక్తి నిత్యం స్తుతించదము ఆయనే నా సంగీతము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల స్తుతించెదము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల స్తుతించెదము ప్రభురా కడగు ఆనందము ప్రభురా కడలు నిత్యమందము ముఖ్యదము స్తుతించదం పొగడెదము ముఖ్యదము స్తుతించదం పొగడెదము ఆయనే నా సంగీతము. ప్రభునామ స్తోత్రములు. మీ అందరికీ యొక్క హృదయపూర్వక వందనాలు. మరి కొద్ది సమయంలో ప్రభు యొక్క కృప చేత గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మళ్ళీ ఇంకా 6వ తారీఖు వరకు మళ్ళీ సజీవ సంఖ్యలు ఉంచి మరి ఆ 4వ తారీఖు వరకు కాబట్టి మనకి లోకములో ఈ సమయంలో దయచేసి చెప్పట్టి ప్రభు యొక్క కృప ఆయన దయ ఈ కార్య సంకల్ప చొప్పున మనకు దయచేసి కృపను బట్టి మన ప్రభుత్వం స్వతరిస్తాను చెప్పన్నమాట. కాబట్టి ఇప్పుడు మన వాక్య దగ్గర బోధామని చెప్పన్నమాట. పోయిన వారంలో మరి కృష్ణగా తన చోటు పోగొట్టుకుని ఇస్కరియోతు యూదా అని చెప్పిన భాగం పైన మాట్లాడుకున్నాం. ఒకవేళ మరి విన్నటి వారు బెన్ని ఎప్పుడైనా మరి గమనించుకున్నారో లేదో తెలియదు. ఇస్కరియోతు యూదా తన చోటు పోగొట్టుకున్నాడని చెప్పని ఆ భాగం పైన మాట్లాడుకున్నాం. కాబట్టి ఆయన బిందుకు పోగొట్టుకో ఆయన చోటు ఏది సంగతి తెలుసుకున్నాము. దానిపైన ఎక్కువగా మాట్లాడుకున్నాం చెప్పనమాట. ఆయన చోటు ఏది చెప్పండి పర్వతాల దేవుని సింహాసనం దగ్గర ప్రభుని క్రీస్తు మరి తండ్రి కుడిపార్శ్వ సింహాసనం కూర్చున్నప్పుడు ఆయన వెంబడించిన 12 మంది శిశువులు అని చెప్పనమాట. అపోస్తులు 12 సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలు పైన గోత్రాలకు న్యాయం సాక్షిపడి భాగం పైన ఆ యొక్క సింహాసనం రిజర్వేషన్ అయిపోయింది అన్నమాట. 12 సింహాసనాలు రిజర్వేషన్ అయిపోయి చెప్పనమాట. ఇశ్రాయేలు కూడా పర్వతాల దేవుని సన్నిధిలో సింహాసనం ఇచ్చామన్నమాట. కాబట్టి అనేక చెప్పండి ధనాశ పెట్టుకొని దైవసత్వం గుమిలిసి తర్వాత దేవునికి ఇష్టం లేకుండా జీవించి ప్రభుని క్రీస్తు ఎన్ని మాటలు హెచ్చరించినా కూడా తన యొక్క మనసులో పట్టుకోకుండా తొదక తన నుంచి పడిన రూకలు సంచి ఇసిరాడు పడేసి పరిగెత్తుకొని పోయి గోలను గురేసుకొని పోయి కింద పడిపోయి చచ్చిపోయి పొట్టంతా పగిలిపోయి పేగులు పెట్టుకొని చనిపోయి చెప్పన్నమాట. ఆ చోటే పోగొట్టుకున్నాడు చెప్పాడు. పర్వతాన్ని దేవుని సరిపడి ఉండాల్సిన చోటు పోగొట్టుకున్నందు వల్ల ఆ చోటు అపోస్తలుడు పౌలు ఆ చోటు సంపాదించుకున్నట్టుగా ఆ భాగం పైన మనము పోయిన వారం మాట్లాడుకున్నాం చెప్పన్నమాట. అయితే ఈ వారం ఒక సంగతి చెప్పన్నమాట. మహా గొప్ప భక్తుల సంగతి మనకు జ్ఞాపకం చెప్పన్నమాట. ఎక్కడ చెప్పంటే 2వ సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయం తీసుకు చూడండి. 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో తర్వాత ఒక చిన్న భాగం పైన మనం మాట్లాడుకుందాం చెప్పన్నమాట. 17వ అధ్యాయం తీసుకు చూడండి. 2వ సమూయేలు గ్రంథము మరి 17వ అధ్యాయము తర్వాత 27 వచ్చిన కింద భాగం 17:27. దావీదు మహానాయమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నహాసు కుమారుడగు షబీయును లోదే వారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడునైన మాకీరును రోగేలేము ఊరివాడును గిలాదీయుడునైన బర్జిల్లయ్యు అరణ్యమందు ఆ జనులు అలసిన వారై ఆకలి కొని దప్పికొని ఉందురని తలంచి పరుపులను పాత్రలను కుండలు గోధుమలు ఎవలు పిండి వేయించిన గోధుమలు
కాయధాన్యములు, చిక్కుడుగాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్ద నున్న జనులను భోజనము చేయుటకై తీసుకొని వచ్చిరి అనే సంగతులు మనం చదువుకున్న బాగా చెప్పనమాట. బర్జలాలి అంటే ఆయన ఊరు చెప్పనమాట. లోదేవాది చెప్పనమాట. గలాదీయుడైన బర్జల్లై. ఈ బర్జల్లై అనే పేరు చాలామంది అంటే క్రైస్తవ సభలు ఊరు పెట్టుకొని చెప్పనమాట. అదేదో ఒక రకం తలుచుకుంటారు చెప్పనమాట. ఏ మంచి భక్తుల పేరు ఇది అని చెప్పనమాట. కాబట్టి ఈయన చేసిన పని చెప్పనమాట. అరణ్యముల మరికి సౌలు చేత తన మామయ్యకి మరికి సౌలు చేత తరంబడి దావీదు ఉండేదానికి ఇల్లు లేకుండా, పండుకునే స్థలం లేకుండా, అరణ్యముల్లో, కొండల్లో, గుహల్లో, అడవిక్కడ మరికి మట్టి వీరుతుల్లో ఆయన రాత్రి పగలు తిరుగుతాడు చెప్పనమాట. సౌలు అయితే 3,000 మందిని సైన్యాన్ని ఎంట పెట్టుకొని ఈటల బల్యాలు తీసుకున్న తర్వాత దావీదు ఒక్కడు ప్రాణాలు చెప్పి 3,000 మందిని ఎంట పెట్టుకుని తిరుగుతాడు చెప్పనమాట. సౌలు రాత్రి పగలు దావీదును చంపాలి చెప్పని అట్టి ఆపుతున్నట్టుగా మరికి దావీదు పెట్టుకు ఉన్నప్పుడు దావీదు పొలాలు వెళ్ళిపోయి మరికి ఇల్లు లేదు, ఆకి లేదు. అరణ్యములో, కొండల్లో, గుహల్లో, చెట్లలో అనేక అరణ్యంలో చెప్పనమాట. తిండి లేదు, సరే మరికి పండుకునే స్థలం లేదు. అడవుల్లో పండుకొని అడవుల్లో మరికి ఆ ఆకులు చూసుకుంటూ ఆ నీళ్ళు తాగుకుంటూ తర్వాత ఏం చెప్పనమాట. పెద్ద సొంతలో ఉన్న ఆకలి తప్పు కూడా చెప్పనమాట. దావీదు మహాసాబ్ చూస్తే పెద్ద శ్రమలో ఉన్నాడు చెప్పనమాట. దావీదు కారణం చెప్పనమాట. నిజంగా తన సొంత మామూలుకి సౌలే తన ప్రాణం తీయాల్సి పనికి 3,000 మందిని తీసుకొని ఎట్టబడ్డాడు చెప్పనమాట. రాత్రి భగవంతుడు 20 సంవత్సరాలు పోరాడి చెప్పనమాట. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. దావీదు తన అల్లుడైతే దావీదు సంపాదించే పని మామ సౌలు తర్వాత 20 సంవత్సరాలు చెప్పనమాట. రాత్రి భగవత్ తిరిగాడు చెప్పనమాట. ఆయన సంపాది కానీ పరమ దేవుడు ఆయన దాచినాడు కాబట్టి ఆ సౌలు చేతి దొరకకుండా పరమ దేవుడే దావీదు దాచిపెట్టి కాపాడాడు చెప్పనమాట. ఇంత ఆపుతోడ చెప్పనమాట ఈ యొక్క దావీదు. అయితే ఇబ్బంది సోపదు గలాదీయుడు బలిదీయుడు చెప్పనమాట. తెలుసుకున్నాడు చెప్పనమాట. దావీదు విషయం బట్టి ఆలోచిస్తున్నాడు చెప్పనమాట. అయ్యో పాపం మరికి నిజంగా మా పట్టాభిషేకం ఎప్పుడు తట్టివాడు, దేవుని చేత మరికి సమయాల చేత దీవించబట్టివాడు, తర్వాత రాజు ఆయన, తర్వాత ఏది గులియాతుని మరికి ఒక రాజుతో మరికి 6 మూడు గొలితిన వచ్చి మరికి రాజ్యం రచించినవాడు, మరి పిలిచి ఓడించినవాడు, ఇంత యుద్ధసుంటే మనకి దావీదు చెప్పనమాట. అరణ్యం దొరుకుతుండే కాబట్టి పాపము తిండి లేదు, నీళ్ళు లేదు, దుప్పు లేదు. వాడు మామూలుకి మరి శత్రుడే మనకి అట్టపడి చంపాలని తూలాడుతోడు చెప్పి తెలుసుకున్నాడు బర్జలై. తర్వాత అరణ్యానికి ఎత్తుకురావడం కూడా చెప్పనమాట. ఎట్టంటే 20 చదివిన తర్వాత ఆ మాట చెప్పనమాట. అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగని దప్పిగని ఉండురని తలంచి పరుపులు ఒకటి చూడండి, పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలు, పిండి, వేసిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెల జున్ను ముద్దలు దావీదును అతని యుద్ధనున్న వారి జనులకు భోజనము చేయుటకై తీసుకొని వచ్చిరి. ఎంత ఆశ్చర్యం చూడండి. అరణ్యంలో నడిచిపడి దావీదు దీవించబడిన వాడు, దేవుని చేత ఏర్పరచబడిన వాడు. దావీదు ఎక్కడ నుంచి పంట అరణ్యంలో నడిచిపన్నమాట. దేవుని చేత చెప్పించబడిన మనకి సభలు ఎక్కడ నుంచి పన్నమాట. సింహాసనం కూర్చోడు చెప్పనమాట, సింహాసనం కూర్చో చెప్పనమాట. కాబట్టి ఇలాంటి గొప్ప మనకి దినాల్లో మనం కూడా నడిచిపన్నమాట. ఎందుకంటే లోకం మీకు శ్రమ ప్రభుత్వ చెప్పాడు కదా, లోకం మీకు అనేక శ్రమలు కలుగుతాయి. ఎందుకంటే నన్ను తీసుకుని సెలవు చేసిన లోకంలో ఉన్నారు కాబట్టి నన్ను కూడా అనేక మున్సిపాలు చేస్తారని చెప్పారు. దేవుడు యేసు చెప్పిన మాటలు మనకు అంతా తెలిసిన చెప్పారన్నమాట. ఈ అరణ్యంలో ఉంటే మనకి దావీదుకి ఈ బర్జల్ నుంచి మనకు ఎత్తుకులాడుకొచ్చాడు చెప్పన్నమాట. నేను చెప్పంటే 12 వస్తువులు తీసుకొచ్చి చెప్పన్నమాట. చూడండి ఏమేమి చెప్పన్నమాట. మళ్ళీ చదువుకుందామా. పరుపులు అంటే పండుకునే పరుపులు, పాత్రలు అంటే కొండలు అంటే భోజనం వండుకునే కొండలు, గోధుమలు మరి రాష్ట్రం కావాలి కదా, గోధుమలు, పిండి వేసిన గోధుమలను, కాయధాన్యములు, చిక్కుడుగాయలు, మరి తర్వాత మరి ఫలాలు, తేనె, వెన్న, గొర్రె జున్ను ముద్దలు. తర్వాత దావీదు చెప్పనమాట. ఇంతమంది మరి కోసుకొచ్చారు చెప్పనమాట. అరణ్యంలోకి మన దావీదు కోసం. ఎంత ఆశ్చర్యం చూడండి. బర్జలి దగ్గర ఎంత ప్రేమ ఉందో, మరి ఆయన దగ్గర ఎటువంటి మరి కలిసముగా దీనత్వం ఉందో మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఆయన ఎందుకు చెప్పనమాట దావీదు పైన
ఆలోచన చేసుకొని వచ్చాడు. అరణ్యంలో ఉన్నాడు పాపం, తిండి లేకుండా పాపం తిరుగులాడుతూ ఉన్నాడు. సౌలుడు అంటూ ఉన్నాడు పాపం, రాత్రి పోయి తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇంత కష్టపడు. కాబట్టి మనం ఎవరికి మరి ఇంట్లో కూర్చోంటే వరకు ఉంటే కాదు. కాబట్టి ఏదో అరణ్యం వారికి కష్టపడే వారికి ఆదుకోవాల్సి పడే ఉద్దేశం చేత మంచి విశ్వాసం కాబట్టి బరిజల్లయ్యి ఈ గలాది బరిజల్లి విశ్వాసం కాబట్టి ఇసుకలాడుకుంటా కొండలు, కసట్లు, తర్వాత ధాన్యము, మరి బర్రె జుడుగడ్డలు, తర్వాత తేనె, నూనె అన్నీ సమసేసుకొని దావీదు దగ్గర తీసుకొచ్చి అనమాట. ఇది బరిజల్లయ్యి దావీదు అడుగుతూ వచ్చమాట, ఏయ్యా ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చావు అయ్యా అని. పాపం ఎక్కడో అడుగున్నట్టు వారి దగ్గర కూర్చున్నావే, ఈ సంగతి సౌలు తెలిసినప్పుడు నిన్ను కూడా చంపేస్తాడే, నన్ను జరుగుతుంటే సౌలు మరిస్తుంది, నాకు సహాయం చేసి మంచి పట్టే నిన్ను కూడా చంపేస్తాను చెప్పని అన్న తర్వాత ఆయన చెప్పనమాట, లేదు మీరు కష్టపడ్డారు పాపం, అలిసిపోయి ఉంటారు, అరణ్యంలో తిండి లేదు, నీళ్ళు లేదు, నిప్పు లేదు, కష్టం ఉంది. కాబట్టి అందుకోసం తీసుకొచ్చిన అయ్యా ప్రేమతో తీసుకొని భోంచేయని చెప్పి దాని వల్ల వస్తువులు దావీదుకి ఇచ్చి ఆయన వెళ్ళిపోయినట్టుగా మనకు జ్ఞాపకం చెప్పనమాట. ఇప్పుడు 19వ అధ్యాయం బోధమ చెప్పనమాట. అదే దావీదు గ్రంథంలోనే 19వ అధ్యాయం బోధమ చెప్పనమాట. 19:31 వచనం, 19వ అధ్యాయం 31వ వచనం. మరియు గిలాదీయుడగు బర్జిల్లయి రోగేలీము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటినాడు. బరిచిల్లై 80 సంవత్సరముల వయసు కలిగి ముసలివాడి ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు. ఇటువంటి వాడే ఐశ్వర్యవంతుడు చెప్పనమాట. గిలాదీయుడు అంటే బరిజల్లై గొప్ప సాగుకారి చెప్పనమాట. మంచి ఆస్తిపతి అంటే ఇన్ని వస్తువులు 12 వస్తువులు తీసుకొచ్చి చెప్పనమాట. ధాన్యం కాడ నుంచి, నూనె కాడ నుంచి, తేనె కాడ నుంచి, ఆయనకి దావీదుకి ఏమేమి తినే తిరుమండలంలో సమస్తం అంతా 12 వస్తువులు సమరికి చేసుకొని పార్సల్ చేసుకొని అరణ్యానికి వచ్చాడు చెప్పనమాట ఈ బరిజల్లై. కాబట్టి ఎన్నిటి చెప్పి బహు ఔశ్వర్యవంతుడు చెప్పని బైబిల్ రాసి చెప్పనమాట. మంచి సౌకర్యం చెప్పనమాట. అన్నింటి కొరతలింటి వాడు చెప్పనమాట. దేవుడి చేత గొప్ప ఆసక్తి పడి చెప్పనమాట బరిజల్లై. కాబట్టి ఆ విశ్వాసం కలిగి మనకి బరిజల్లై దావీదు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత వయసు చెప్పనమాట 80 సంవత్సరాలు చెప్పనమాట. ముసలివాడు ఇప్పుడు చెప్పనమాట. నా మాదిరిగానే ఇది చాలా సంవత్సరాలు గతించిపోయిన దినములు పెట్టాడు. కాబట్టి ఆ ముసలివాడు విసులు ఆడుకుంటారు అరణ్యంలో. ఇప్పుడైతే మరి అన్నీ ఉన్నాయి, ప్లేన్లు ఉన్నాయి, రైళ్ళు ఉన్నాయి, బోటలు ఉన్నాయి, మరి సైకిళ్ళు ఉన్నాయి, మరి రిక్షాలు ఉన్నాయి, అన్ని పార్సల్ చేసుకోవాల్సి చెప్పనమాట. ఇన్ని 12 వస్తువులతో మరి తీసుకొని మోసుకొని రావాలి చెప్పనుకుంటే ఎంత కష్టమో. ఆ ముసలితనంలో ఎంత కష్టపడి మరి కిసమగారిలోకి వచ్చినాడో అది మనం ఆలోచిస్తే చెప్పనమాట. ఔశ్వర్యవంతుడి మరి తన ఔశ్వర్యం బట్టి ఆశ్చర్యపడి చెప్పనమాట. బైబిల్లో మాట రాబడితే ఎవరైనా క్రీస్తుని రక్షిస్తారు కాబట్టి దేని విషయం బట్టి ఆశ్చర్యపడవచ్చు బైబిల్ చెప్పనమాట. కాబట్టి ఇలాంటి మరి మెత్తని వదిలిన వాడు, ప్రేమ కలిగిన వాడు బరిజల్లై తన సహోదరు ఆకలితో నడిచి తెలుసుకుంటే పరిచయం చెప్పనమాట. ఇసులాడుకుంటే 12 వస్తువులు సమరికి మూట కట్టుకొని ఎంత పాస్ చేసుకొని మోసుకొని చర్చి మనం మోసుకొచ్చి. ఇప్పుడు లారీలు కూడా, అప్పుడు లారీలు లేవు. అవి ఇప్పుడు మరి అనేక మరి కావాల్సిన మరి ట్రాన్స్పోర్ట్లో చెప్పాడు, అప్పుడు లేవు చెప్పనమాట. కాయలతో పోవాల్సి చెప్పనమాట. అపోస్తులు 12 మంది కూడా ఇక్కడ చెప్పండి అక్కడ పోయి స్థానంతా ఊరూరు తిరిగి కాయలు నడుస్తూ కాయలు నడుచుకొని పోయి కొండల్లో గోవాల్లో నడుచుకొని పోయి వాటికి చెప్పారనమాట. అట్లా దినములు అంటే మన దినముల్లో బరిదేకే చెప్పనమాట. ఏ వాహనాలు లేవు కాబట్టి మోసుకొని మరి ఎంతమంది మోసుకొచ్చారు పాపము. ఎంత దూరం నుంచి మరి కరిస్మగా గిలాదు నుంచి మరి కరిస్మ మోసుకొని కూర్చొని చెప్పంటే ఎంత దూరం మరి కూడా మోసుకొచ్చి చెప్పాను. మోసుకొని కాబట్టి తర్వాత చెప్పి నాకు 80 సంవత్సరాలు అయ్యే వయసు ముసలివాడిని చెప్పి తర్వాత ఇంకొక వచ్చి చదువుకుందామా. ఎక్కడ చెప్పనమాట 34 సయ్యా 34 చూడండి. బరిజల్లై రాజు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతకబోదును. 37 చదువుకున్న తర్వాత 37 అంటాడు అన్నమాట. దావీదు జవాబిస్తాడు చెప్పనమాట. నా వయసు అంటే 80 సంవత్సరాలు అయిపోయిందయ్యా అని చెప్పాడనమాట. గిలాదీయుడు బరిజల్లై దావీదు చెప్పనమాట. ఆయన కూడా ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆయన ఒక మాట సెలవిచ్చాడు 33 ఏమిటంటే మన యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించదును, నేను నాతో కూడా నది దాటవలనని రాజు బరిజల్లైతో సెలవీయగా, బరిజల్లై రాజుకు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బతకబోతుందును. నేటికి నాకు 80 ఏళ్ల వాడును. సుఖ దుఃఖములు
ఉన్న భేదములు నేను గుర్తింపగలనా? అన్నపానములు పుచ్చుకొని నీ దాసుడైన నేను తెలుసుకోగలనా? ఆయన సంగతి చెప్పనమాట. చూడండి, దావీదు చెప్పిన మాట, అయ్యారా ముసలోడైపోయింది కాబట్టి, ఇంత ప్రేమ తీసుకొచ్చింది కాబట్టి నేను పోషిస్తాను, యెరూషలేముకి లక్షణంగా మరి నీ యొక్క జీవితకాలం అంతా నేను చూసుకుంటాను కాబట్టి నాతో కూడా రా అని చెప్పిన తర్వాత బర్జలే చెప్పి సంగతి ఏం చెప్పండి, అయ్యా నాకు 80 సంవత్సరాలు అయిపోయింది, వయసు అయిపోయింది, ఆహారం తినే ఒక రుచి తెచ్చుకోగలనా? మంచి చెడు తెలుసుకుని అగుతుంటుందా? నాకు అంత జ్ఞానం ఉంది, అంత జ్ఞాపకం ఉంటుందా? ముసలోడి కాబట్టి నాకు ఏమని మంచి చెడు తెలియదు కాబట్టి, ఏ దినాల్లో ఏ ఋషో నాకు తెలియదు కాబట్టి, ఈ ముసలోడినట్టు నీకెందుకు భారం పడాలి నేను కాబట్టి నేను మాత్రం నా దేశం వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇది తీసుకున్నాను చెప్పనమాట. బర్జిల్లై చూడండి, ఎంత తగ్గింపు చూడండి. దావీదు పలికిన మాట చూడు, రాయ్యా తాత కూడా పాపం ముసలోడిపోయినావు, చాలా బహుకాలం పక్కించిపోయింది, పాపం కడిసూలో కడిపోయింది, సత్వలో కడిపోయినావు, చాలా డేలా ఉండవు కాబట్టి, చాలా బహుకాలంగా కలిసి బుద్ధుడు కాబట్టి ఇంకెంతకాలం బతకపోతావు కాబట్టి నా దగ్గర వచ్చి నేను చూసుకుంటానని చెప్పిన తర్వాత బరిజని చెప్పే సంగతి ఏం చెప్పంటే, మంచి ఏది షెడ్ తెలుసుకొని సాగిపోయిందయ్యా, 80 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి, బహుకాలం గడిచి బుద్ధుడు అయిపోయింది కాబట్టి ఏది నేను రుచి తెలుసుకోగలన్నా, ఏదైనా మంచి చేశాడు అది గ్రహించగల శక్తి నాకు ఉందా, జ్ఞానం నాకు ఉందా? కాబట్టి దయచేసి నీకు ఎందుకు అతను భారంగా ఉండాలి కాబట్టి నువ్వు మాత్రము నీకు ఋషులు వెళ్ళిపోయే లక్షణం బరుదుకో, నేను నా దేశం వెళ్ళిపోతాను చెప్పనమాట. తర్వాత ఇంకొక వచ్చిన పట్టాడు మాట 34 చదువు ఏమని రాసినాడు, బర్జిల్లై రాజు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినాలు బ్రతికిపోతానయ్యా? దావీదు తగ్గించుకోవచ్చు బర్జిల్లై, అయ్యా నేను యెరూషలేము రమ్మంటుండవు, సరే వస్తాను, ఎన్ని దినాలు బతికిపోతాను? ఇంకా 80 సంవత్సరాలు పాయం అయిపోయింది, ముసలోడు అయిపోయినాను, రేపు మన్నాడు ఇప్పుడు కనుగొయిపోతాను, అంత మాత్రానికి ఎందుకు నేను రావాలయ్యా? దయచేసి మొదటి లక్ష్యం మీరైపోయాడు కాబట్టి నేను నా దేశం వెళ్ళిపోతాను, నా పితల తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళ సమాధి దగ్గర నేను కూడా సమాధిపోతాను కాబట్టి నువ్వు మాత్రము లక్ష్యం మర్చిపోన్నమాట. బర్జిల్లై తర్వాత మరి 37 చదువుకుంటాడు, ఏమంటారు రాస్తాడు, నేను నా ఊరి యందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పెట్టబడుటకై అచ్చడికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించుము, నీ దాసుడు నగు దుఃఖము నా ఏలిన వాడవును రాజువు నగు నీతో కూడా వచ్చుటకు. చూడండి ఎట్లా ఈ సంగతి మనం గమనిస్తున్న తర్వాత ఆయన చెప్పండి, అయ్యా నా పితలంతా మరి ఇది నా సొంత ఊరు చనిపోయినారు, వాళ్ళు సమాధానం అక్కడ ఉన్నాయి కాబట్టి నేను కూడా మరి ఎంతకాలం బతికిపోతాను, ఎన్ని జన్మలు పోతాను లోకంలో, నన్ను మరలా నువ్వు తీసుకొని పోయి మరి విషయంలో మరి సాధ్యపడే కారణం కాబట్టి నా పితల సమాధికి వెళ్ళిపోతాను కాబట్టి కొద్ది దినాలు ఉండబోతాను, చనిపోయిన తర్వాత మా నాయన మమ్మల్ని సమాధి పెట్టిన స్థలం మాకు ఉండదు కాబట్టి అక్కడే నేను నా సమాధి కూడా అయిపోయింది కాబట్టి ఎంతకాలం నేను బతికిపోతాను కాబట్టి ఒకవేళ నువ్వు నన్ను ప్రేమించడానికి ఇంతగా నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఒక పని ఏమి చెప్పనబడి నాకు కుమారుడు ఉండ చెప్పాను, కుమారుడు, ఆ కుమారుడు పేరు చెప్పాడు కింహం, సింహం కాదు కింహం అని కుమారుడు నాకు ఉండరు కాబట్టి ఆ కుమారుడు తీసుకొని పో లక్ష్యంగా. చూడు ఎంత విధేయత, ఎంత ప్రేమ, ఎంత అనుభవం ఉంది చూడ బర్జిల్లై దగ్గర. బర్జిల్లై అంతర్వాత ఔశ్వర్యవంతుడు, పెద్ద కోటీశ్వరుడు, ఎంతోమంది పనివాళ్ళు పెట్టుకున్నట్టు మరి సౌకర్యం, ఇంత గొప్పవాడు సంహరించబడిన చెప్పే మాట చెప్పి నేను రాలేను, నా పితల దగ్గర మరి నేను సమాధి అయిపోతాను కాబట్టి దయచేసి మాత్రము నీవు నన్ను ఎంతగా ప్రేమించిన రమ్మంటాడు కానీ నాకు బదులు గెలిచిపెట్టిన నాకు ఒక కుమారుడు ఉన్నాడు అన్నమాట. ఆ కుమారుడు పంపిస్తాను కాబట్టి అతను తీసుకొని పోనాయి యెరూషలేముకి, నేను వెళ్ళిపోయి మా దేశంలో వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపోయి మా పితల దగ్గర సమాధిపోతాను చెప్పనమాట. ఎంత విధేయత ఆలోచించండి. ఈ కాలంలో మరి తల్లిదండ్రులకు మరి దేవునికి పని కొరకు మరి ప్రోత్సాహం చేస్తారు చేయరని చెప్పనమాట. ఎందుకంటే చెప్పనమాట వారు లోకంలో గొప్ప వారు కావాలా, గొప్ప విద్వాంసులు కావాలా, వాళ్ళు అధికారులు కావాల్సి దాని విషయం పోస్తారు. కానీ అయితే దేవుని సేవ కొరకు, దేవుని పని కొరకు ఇది నా కుమారుడు కాబట్టి తీసుకుని పంపించి పెట్టేవారు చాలామంది తక్కువ చెప్పనమాట. కాబట్టి బర్జిల్లై ముసలుడు అయిపోయినాడు, 80 సంవత్సరాలు పాయిపోయి చెప్పనమాట. మంచి చెడ్డని తెలియలేదు చెప్పనమాట, ఏ దృశ్యంలో తెలియదు చెప్పనమాట. ఇట్లాంటి తనములు మరి చెప్పనమాట. నేనే సరిపోతుంది నా కుమారుడు దగ్గర నాకు బాగుంటుంది కదా, నేను ఎంతకాలం బతకపోతాను, నేను సరిపోతాను నా కుమారుడు ఒక్కడైనా కుమారుడు నా దగ్గర ఉంటే బాగుంటుంది అని చెప్పి అది కోరుకుంది. కానీ బట్టి అయ్యా దయచేసి మాత్రం కుమారుడు కాబట్టి ఆ పిల్లబడి తీసుకొని పో లక్షణంగా నేను రాలేను, నేను వెళ్ళిపోయి మా ఊరికి వెళ్ళిపోయి మా పితల దగ్గర నేను సమాధిపోతాను కాబట్టి కుమారుడు సింహం కాబట్టి అతను తీసుకుని కావాలి చెప్పండి కోరినట్టు మా చదువు చెప్పన్నమాట. కాబట్టి
కుమారుడు చెప్పంటే ప్రభు యేసుక్రీస్తు సాదృశ్యం చెప్పన్నమాట. కుమారుడు చెప్పంటే ప్రభు యేసుక్రీస్తు సాదృశ్యం చెప్పన్నమాట. తండ్రి ఒక్కడే, కుమారుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే చెప్పిన తర్వాత ముగ్గురు విషయాల గురించి బైబిల్లో మనం అనేక పరిస్థితులు చదువుకోవాలి చెప్పన్నమాట. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు చెప్పి యేసుక్రీస్తు తండ్రికి ఒక్కడే, కుమారుడు చెప్పన్నమాట. ఆయన ఎట్టటి వాడు చెప్పన్నమాట, తండ్రి రొమ్ము ఉన్నట్టు వాడు చెప్పని బైబిల్ రాసి చెప్పన్నమాట. కాబట్టి ఆ కుమారుడు చెప్పన్నమాట ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి నిజంగా సరిపోయిన లోకం. ఆదాము ద్వారా మనకి నిజంగా లోకానికి శాపం వచ్చి భయంకరమైన మరణానికి పాత్రలైపోయి, దేవుడు ఉగ్రత పాత్రలైపోయి దేవుడికి ముంచైపోతారు కాబట్టి, లోకం ముంచైపోతారు కాబట్టి ఇటువంటి ఆపదలను మనకి జన్మలో మానవ సృష్టిని రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు తన తండ్రి యొక్క రొమ్ము ఉన్నట్టు వాడు పరిశుద్ధుడు అని చెప్పి 20 గంటలు చెప్పు దేవదూతలు పొగడబెట్టబడి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎంచుకో తండ్రి దేవుడు లోకం ఎంతగానో ప్రేమించను. యోహాను సువార్త రాయబడింది కదా 3:16 దేవుడు లోకం ఎంతగానో ప్రేమించను కాబట్టి కాగా ఆయన ఒక్కడే కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించాడు చెప్పన్నమాట. అలాగే మనకి బరి చెప్పినమాట, నేను ముసలుడైపోయాను కాబట్టి నేను ఎంతకాలం బతికిపోతున్నా అయినా నేను సరిపోతాను కాబట్టి నా పితల దేశానికి వెళ్ళిపోతాను, మాకు సంబంధించిపోతాను. నువ్వు నన్ను రమ్మని కోరుతున్నావు కాబట్టి నేను రాలేను కాబట్టి నాకు ఒక్కగానే కుమారుడు ఉండదు కాబట్టి ఆయన తీసుకుని పోయి నీ సేవ కొరకు, నీ ఆవాస కొరకు నీతో మరి రావాల్సిన సంస్కృతానికి నా కుమారుడు పంపిస్తూ మర్చిపోన్నమాట. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు నిజముగా తండ్రి రొమ్మంతో ఉన్నట్టు వాడు పరిశుద్ధులు మర్చిపోన్నమాట. కాబట్టి అలాంటి మరి ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి పంపిస్తాడు. తండ్రి లోపల ఎంతగానో ప్రేమించి చెప్పన్నమాట. చెడిపోయిన మానవ సృష్టిని పడిపోయిన ఆదాముతో మనకి నిజంగా భయంకర శాపానికి ఈ లోకం మనకి నిజంగా ప్రభు యేసుక్రీస్తు ఈ లోకాన్ని పంపి దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఈ లోపల ప్రతి మానవ సృష్టి పని తన ప్రేమ చూపించి ఈ లోకానికి ఒక్కడే యేసుక్రీస్తు లోకాన్ని పంపించాడు చెప్పన్నమాట. అది కింహంగా పరిచయం అంటాడు, నా కుమారుడు కాబట్టి అతనికి కింహము అతను తీసుకొని పోయి నీ సేవ కొరకు వాడుకుంది ఆయన నేను రాదు కాబట్టి నాకు వయసు అయిపోయింది, ఇప్పుడు నాటికి 2 కుమారుడు కనుమోయిపోతాను కాబట్టి నీకు భారంగా నేను ఎందుకు ఉండాలి కాబట్టి నా పితరుడు కాబట్టి అక్కడ పోయిన సమాధి పొందాలి కాబట్టి నా కుమారుడు తీసుకొని చెప్పని పంపిస్తూ చెప్పిన కోరిక సంతరించుకున్నవాడు. ఎంత ఆశ్చర్య చూడండి. మనం తండ్రి దేవుడికి సరిగ్గా పెంచుకున్నాం. దేవుడి సృష్టికర్త ఈ లోకంలో పడిపోయిన మానవ సృష్టి కొరకు ఒక్కడే యేసుక్రీస్తు లోకానికి పంపించి ఈ లోక పాపను మోసుకొని దేవుని గొర్రెపల్లి పేరు పెట్టి ప్రకారంగా ఈ లోకంలో మరిక మానవ సృష్టికర్త ప్రాణం యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించబడి దానికి సాదృశ్యంగా ఆయన బరిజని కుమారుడు మరిట కింహం సాదృశ్యం అని చెప్పన్నమాట. రెండవదిగా 39 జనులందరూ రాజులు నది అవతలకు చూడండి 39 కదా, అంటే 38 చదువుకుందాము. రాజు కింహము నాతో కూడా రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వలన కోరినదంతయో నేను చేసేదనని సెలవిచ్చాను. జనులందరూ రాజులు నది అవతలకు రాగా రాజు బర్జిల్లైని ముద్దు పెట్టుకొని దీవించాను. తరువాత బర్జిల్లై తన స్థలంలో వెళ్ళిపడుచుకున్నాను. చూడండి ఎంత చూడండి, బర్జిల్లై ముసలాయన్ని తర్వాత సులభమరికి దగ్గర దావీదు మహారాజు పెట్టి కౌగిలించుకొని ముద్దేసుకొని చెప్పనమాట. అయ్యా ఒక్కడే నీ కుమారుడిని నాతో కూడా పంపించకు సమ్మతించినావు కాబట్టి చాలా సంతోషం నిజముగా. కాబట్టి నువ్వు సంవత్సరం తర్వాత నీకు సాయం చేసేదానికి ముసలితనము నీకు మరి తోడ్పడేదానికి కుమారుడు నీకు కావాల్సిన వాడు నా కొరకు మనకి పంపించావు కాబట్టి తీసుకొని పోతావు రైటే. అయితే రెండవ దేశం మనం నువ్వు దేశానికి వెళ్ళిపోయి లక్షణం పోవడం చెప్పని మరికి దావీదు ఆ బర్జీలు ముద్దు పెట్టుకొని తన ఊరికి సాగనని పెట్టుగా బైబిల్ రాయబడిచాం అన్నమాట. చూడ ఎంత ఆశ్చర్య సంగతి చూడండి. బర్జీలేక ప్రేమ, ఈ బర్జీలేక చేసిన ఉపకారం ఎంతగా చెప్పనమాట. ఆపదలు మనకి దావీదుని ఎంతగా ఆదుకోవడం చెప్పనమాట. 12 వస్తువులు ఎక్కడ గొర్రె మాంసం అధిక మరిక జుడుగడ్డలు మనకి తేనె నూనె ఏమేమి మనుషులకి ఏమో సమస్య పండుగలు పడగలు తర్వాత మరి కప్పు దుప్పట్లు ఎంత ఆశ్చర్య సంగతి చూడండి. ఆయన ఎవరో ఈయన ఎవరో చెప్పనమాట. ఆయన బర్జీలటువంటి మరి చెప్పనమాట. ఇప్పుడు మన ఔశ్వర్యవతులు చెప్పనమాట. అయితే ఇంకొక ఔశ్వర్యుడు వచ్చి దావీదుకి ఈ ఔశ్వర్యుడి కంటే ఇంకొక ఔశ్వర్యుడు కూడా చెప్పారు. ఎక్కడ చెప్పనమాట, మొదటి సమయ గ్రంథాలే బోధన చెప్పనమాట. 25 బోధన అనమాట. మొదటి సమయ గ్రంథము 25వ అధ్యాయం. అక్కడ అతను కూడా ఔశ్వర్యవతులు చెప్పనమాట. అతను కూడా దావీదు సొంతోడు చెప్పనమాట. ఆయన సంగతి తీసుకుందాం చెప్పనమాట. 25వ అధ్యాయం మొదలు వచ్చినాం.
సమయాలు మృతి నందగా ఆ, ఇశ్రాయేలీలందరూ కూడుకొని ఆ, అతడు చనిపోయినని ప్రలాపించచ్చు ఉమ్, రామాలోనున్న అతని ఇంటి నివేశములో అతని సమాధి చేసిన చేసిన తరువాత తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. వెళ్ళాను. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గల ఆస్తి గల వాడొకడు అదే ఈయన కూడా ఆస్తి గలడు చెప్పనమాట. బర్జలే ఆస్తి గలడు వాడు, బహు వృద్ధుడు. బర్జలి కూడా మరి మంచి ఔశ్వర్యవంతుడు, మంచి మరి పలుకుదుడు వాడు చెప్పనమాట. అలాగే ఇతను కూడా చెప్పాడు, ఇతను కూడా ఆస్తిపడి చెప్పాడు. దావి సొంతోడు ఇంటి వాడిని పట్టుకుని. కాబట్టి మనకి సమయాలు చనిపోయిన తర్వాత, సమయాలు సమాధి అయిపోయిన తర్వాత దావీదు మళ్ళీ చెప్పిన మారడానికి పోవాల్సి వచ్చి చెప్పనమాట. కర్మేల పర్వతం దాముకోవడం చెప్పనమాట. ఈ కర్మేల పర్వతం దాముకుంటే కర్మేల దేశంలో చెప్పనమాట ఒకడు ఔశ్వర్యం మనకి గొప్ప సౌకర్యం చెప్పనమాట. ఆ సౌకర్యం చెప్పనమాట 3,000 గొర్రెలు కూడా చెప్పనమాట. ఎంత ఒక 1000 గొర్రెలు ఉంటేనే పొలాలు తప్ప చాలు. ఒక 100 గొర్రెలు ఉండేప్పుడు చాలా కష్టం చెప్పనమాట. అయితే ఇతనికే చెప్పనమాట 3,000 గొర్రెలు. ఓ అబ్బాయి ఎంత ఆశపడు ఆలోచన చేయండి. ఆ 3,000 గొర్రెలు మనకి తిండికి మనకి పొలాలు ఎన్ని ఎకరాలు ఉందో, ఎంత కోటీశ్వరుడో, ఎటువంటి ఔశ్వర్యుడు చెప్పనమాట. దావీదు సొంతోడు చెప్పనమాట. ఈ కర్మేల పట్టణం ఇతను కూడా ఒక మంచి సౌకర్యం. అయితే ఏమి జరిగింది అక్కడ? అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3,000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించులకైపోయి ఉండెను. అతని పేరు నాబాల్, అతని భార్య పేరు అబిగయీలు. ఈ స్త్రీ ఎంచబడి సుబుద్ధి కలిగింది, రూపవచ్చి ఉండెను. అయితే శరీరాన్ని బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడు ఉండేది. చూడండి, ఔశ్వర్యవంతుడు, తర్వాత కోటీశ్వరుడు, మంచి సౌకర్యం అనమాట ఈ నాబాలు. ఆవేశ బట్టి శుద్ధి కలిగింది, మంచి ఔశ్వర్యం కలిగింది అనమాట. కాబట్టి ఇటువంటి జత మనకు తెలియదు అని చెప్పాడు. సొంతోళ్ళు గురించి చేసుకోవడం తెలియదు. ఒకవేళ ఆమె తల్లిదండ్రులు ఒకవేళ ఇంత కోటీశ్వరుడు ఉండరు కదా, నా కుమార్తె నా కోటీశ్వరుడికి మరి హాస్పిటల్కి ఇస్తే సౌకర్యంగా ఉంటుంది తెచ్చుకొని హాస్పిటల్ తెలియదు. కానీ ఇతను చూసినట్టు దుర్మార్గుడు దుష్టుడైన చెప్పనమాట ఈ నాబాలు. ఈమెటి చెప్పనమాట శుద్ధి మరి పోతే మంచి బుద్ధిగా సౌకర్యం చెప్పనమాట. ఈ జత చెప్పనమాట ఒకవేళ సొంత వాళ్ళ గురించి మనకి చేసుకోవడం తెలియదు, లేక ఆస్తిపాటి చూసి మన బిడ్డ కుటుంబానికి ఇస్తే బాగా లక్షణ బతుకు పాసిపోయించడం తెలియదు. కానీ ఇద్దరు సంగతి తెచ్చిపోయినమాట మంచి కుటుంబం కాదు ఇది. కాబట్టి ఇటువంటి కుటుంబాలు ఇచ్చిపోయినమాట దేవుడు ఆశ్చర్యం. కాబట్టి గొప్ప సౌకర్యం ఇచ్చిపోయినమాట 3,000 గొర్రెలు ఉండాల్సినటువంటి ఎంత సంగతి. అటువంటి సౌకర్యించమన్నమాట. మట్టి కర్మేల పట్టు బాగా లక్ష్యం కూడా చెప్పనమాట. దావీదు ఎక్కడ చూపెట్టి మరి కర్మేల పట్టు మరి కొండ మీద దాగుండాడు చెప్పనమాట. చుట్టూరు కొండ చుట్టూరు అంతా మరి సొగులు సైన్యం అంతా 3,000 సైన్యం అంతా కాసుకుంటాడు చెప్పనమాట. దావీదు ఇప్పుడు దిగొస్తాడా, ఎప్పుడు మరి కనపడతాడా, ఎంతకాలం ఉంటాడు చూస్తాం కొండ మీద, తిండి లేకుండా సావాడు, అక్కడే చేస్తాడు, వస్తే మనం చంపేస్తాం అని చుట్టూ కవర్ చెప్పనమాట. కొండ చుట్టూరు వచ్చి కాపుదారు చెప్పనమాట. సైన్యం అంతా మరి సొగులు సైన్యం. దావీదు కిందకి దిగొచ్చిన వీల్లేదు, దిగొచ్చి చంపేస్తారు చెప్పనమాట. పైన తిండి చెప్పనమాట. బహుగా కష్టపడి తిండి లేక బహుగా కష్టపడుతున్నాడు, బాగా కూడా చెప్పనమాట. దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు చెప్పనమాట. అయ్యో నా సొంతోడు ఉన్నాడా, అయ్యా సొంతోడు ఉన్నాడు. సొంతోడు కాబట్టి మంచి సౌకర్యం. ఇతను చూసిన తర్వాత చెప్పనమాట చాలా పండగ. కాబట్టి ఈ విషయం చెప్పనమాట చూసిన తర్వాత ఆలోచించుకొచ్చామన్నమాట. తర్వాత ఈ పని జరిగిన దాని తర్వాత చెప్పనమాట ఆలోచించుకుంటే గొప్పగా మరి దావీదు సుమారు మరి 10 మందిని పంపించాడు చెప్పనమాట. అయ్యా మరి కొండ కింద మా మూడు సొంతోడు ఉన్నాడు, మంచి సౌకర్యం, ఇతను ఆ ఇంట్లో పండగ, మంచి మరి కోరిలంతా ఉదించి బాగా మనకి పండగ హిందూ బిర్యానీ చేస్తూ ఉంటారు. దయచేసి పోయి నా పేరు చెప్పండి. చెప్పిన తర్వాత మాకు సొంతోడు కాబట్టి అంతెంత తిండి పంపిస్తాను చెప్పని పంపించాడు చెప్పనమాట. 10 మంది వచ్చే లోపల ఒక సౌకర్యం కాబట్టి వండేవాడు, తినేవాడు, పండేవాడు, ఊర్లు కోసేటవాడు, తర్వాత మాంసం ఉండేటవాడు, బాగా విందు జరుగుతుంది చెప్పనమాట. 10 మంది వచ్చారు చూసిన తర్వాత అక్కడ వచ్చిన తర్వాత చూసి అడిగిన చెప్పనమాట.
అయ్యా మీ సొంతోడు అంట దావీదు మనం పంపించాడు కాబట్టి వచ్చినా కాబట్టి దయచేసి మాత్రము ఏదో సాయం చేయవచ్చు చెప్పన్నమాట. ఈ సౌకర్యుడు మనకి నిజంగా నా పేరుగా నా వారు చెప్పిన మాట ఏం చెప్పనమాట. యెషయా కుమారుడు ఎవరు, దావీదు ఎవరు, అధికారుల మధ్య ప్రజలకు తెలిపినట్టు ఎంతమంది చూశారు కాబట్టి అసలు నేను ఒక్కడించలే కాబట్టి ఇల్లు పంపి చెప్పి దబాసి పంపించాడు చెప్పన్నమాట. చూడండి ఎంత ఆశ్చర్యం చూడండి. బరిజలేటువంటి వాడు మరి నాబాలిటువంటి ఇద్దరు ఆలోచించుకొని చెప్పన్నమాట. ఈ దీవించబడ్డాడు, ఆశ్రయించబడ్డాడు. దావీదు ముద్దు పెట్టుకొని ఆశీర్వదించి పంపించాడు చెప్పనమాట బరిజలని. ఇతను ఏం చెప్పనమాట శాపాన్ని గురించి చెప్పనమాట. చూడండి అంత ఇల్లు జరుగుతుంది మనకి అనేక మనకి సంతోషం తెలియట గుంపులు తింటామని చెప్పనమాట. ఒక సొంతోడుగా మనకి దావీదు అయ్యా మీ సొంతోడంట మరి యెషయా కుమారుడు పంపించింది మళ్ళీ కొండ మీద ఉండే పాపం తిండి లేకుండా చేసి వస్తూ ఉన్నాం, ఏదో కొంచెం ఇస్తే తీసుకుపోవడం విషయించామన్నమాట. పాపం ఏదో అంత అన్నమో అదే పంపిస్తే బాగుండిపోయి చెప్పనమాట. అట్లా లేదే చెప్పి కాకుండా దబాయిసి నాకు తెలియదు, యెషయా నాకు తెలియదు, వెళ్ళిపోవడం చెప్పి విషయం చెప్పన్నమాట. వాళ్ళు వస్తారు, దావీదు పైన చూస్తామండి కొండ మీద, తెస్తారు తిందాం తిందామని చెప్పాలి. ఏది ఏదైనా లేదు చేసేది లేదు చెప్పన్నమాట. కాబట్టి వచ్చిన తర్వాత అడిగి నడిచిపోన్నమాట. ఏమన్నా చెప్పన్నమాట. ఈ మధ్య సంగతి ఇటంతా మాట్లాడినాడు, ఈ మాదిరి జరిగింది కాబట్టి వచ్చిన చెప్పన్నమాట. దావీదుకు కోపం వచ్చి చెప్పన్నమాట. కోపం వచ్చి ఈ రాత్రికి చెప్పన్నమాట. కుటుంబం సర్వనాశనం చేశారు కాబట్టి కత్తులు తీసుకొని పోదాం అని చెప్పని కత్తులు తీసుకుని బయలుదేరి చెప్పన్నమాట. ఇది కరిమేలకు మనకి నాలుగు కుటుంబం నాశనం చేశానికి. సో సుబుద్ధి కలిగిన భార్య దావీదుని ఎదుర్కొని అయ్యా తప్పు నాది, ఆ సమయంలో నేను కాబట్టి ఈ మరి జరిగిపోయింది కాబట్టి దయచేసి మాత్రము కరుణించి ఇది మరి ఈ మాంసము రాష్ట్రం తీసుకొని రక్షణ బతకండి కాబట్టి తప్పు ఇచ్చి దావీదు ప్రాధాన్య పడి అవి క్షమాపణ కోరుకొని చెప్పనమాట. అవి అయితే ఆపడం చూసిన తర్వాత చెప్పనమాట. బరిజల్లేటువంటి చెప్పనమాట. బరిజ క్రీస్తు యొక్క సెలవు ద్వారా రక్షించబడే మనము ఆ సెలవు ద్వారా రక్షించబడే తన కరుణంత మంది బాధకమున్నారు కాబట్టి, ఆపుతున్నాడు కాబట్టి, భయంకర రోగంతో మురుగుతారు కాబట్టి, ప్రాణాలు పోతున్నాడు కాబట్టి అటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రాణం చేయడానికి మనం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఆ పని చేసి ప్రభు సన్నిధిలో మనం కూడా ఆశిస్తబడి ఆయన మనం జీవించి ఆయన సంతోషపరుస్తాం. ప్రభు స్తోత్రములు పొందాలి. పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, దయగల ప్రభువా మీ నామకి స్తోత్రం, ఆయన స్తోత్రం తండ్రి. కరుణగల ప్రభువా నాయన బర్జల సంగతి చూసుకున్న ప్రభువ బహు సౌకర్యమైన సౌకర్య ప్రభు ఆశ్చర్యవంతుడు. అయినా 80 సంవత్సరాల ముసలుడు దావీదు కూడా వచ్చి అరణ్యంలో ఉన్నాడు ప్రభువ. సౌలు చేతుల మధ్య తరం పడిపోయిన ప్రభువ 3000 మందిని సిబ్బందిని తీసుకుని తిరుగుతామన్నాడు సౌలు. దావీదు ఒక్కడు సంపాదించి పని కానీ నాకు మీరు తోడుకున్నారు కాబట్టి, మీరు దాచారు కాబట్టి, దాచారు కాబట్టి సంపలేకపోయినాడు. 20 సంవత్సరాలు పోరాడు అవ్వలేదు కాబట్టి తొందరగా కత్తి చేస్తానే మనం భయపడు కాబట్టి దావీదు మళ్ళీ సింహాసనం కూర్చొని 40 సంవత్సరాలు నడిచి పరిపాలించినట్టుగా ఈ గ్రంథం చదువుకున్నాం ప్రభు. అలాగే తన లోకంలో కష్టాలు ఆపుతున్నారు, ఎంతోమంది ఆపుతున్నారు, భయంకర అపాయం ఉన్నారు ప్రభు. దావీదు అంటే మరి జ్ఞాపకం తీసుకుని భరిచలే ఎంత మనకు సరుకులు సవాలు తీసుకుని వచ్చిన అవి ఏం చేయలేకపోయిన కూడా మరి ఆపుతున్న వారి విషయం గురించి మీ సన్నిధులు ప్రాణించి మాకు దయచేయమని పాడుస్తున్నాం. ఇచ్చిన వాక్యం దీవించండి. ఎన్న మాటలు ప్రభు ఇన్నటి వారి ప్రతి ఒక్కరు హృదయం కలిసి పడుతుంది బర్జీలు మరి దీవించబడుతుంది సాయం దయచేయమని ఇచ్చిన వాక్యం కొరకు నామని పుటానికి స్తోత్రం ఇస్తూ ఈ పని చేయడానికి కూరుకున్న బిడ్డలు కూడా దీవించమని ఈ గణపల నేను మన క్రీస్తున్నాం పేరట స్తోత్రం నిలిచి పాడుస్తున్నాం తండ్రి. ఆమేన్.